నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. భారత్, చైనా, రష్యాలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చేశారు. బ్రిక్స్ కూటమిని టార్గెట్ చేస్తున్నారు ట్రంప్. ప్రత్యేక కరెన్సీ రూపకల్పనకు పిలుపునిచ్చారు పుతిన్. మా డాలర్ను పక్కన పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమంటున్నారు ట్రంప్. అసలు ఏం చేయబోతున్నారు ట్రంప్, ఏంటి ఈ బ్రిక్స్ దేశాలను ఎందుకు టార్గెట్ చేశారనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠం అధిరోహించక ముందే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే చైనా, కెనడా, మెక్సికో దిగుమతులపై సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు ట్రంప్. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్ సహా బ్రిక్స్ దేశాలను హెచ్చరించారు. బ్రిక్స్ కూటమి ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే వాటిపై 100% సుంకం విధిస్తామని ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే బెదిరింపులకే దిగుతున్నారు. ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సులో ఉమ్మడి కరెన్సీపై మనమందరం దృష్టి సారించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూటమి దేశాలకు పిలుపునిచ్చారు. దీంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చేసినట్లుగా అంతర్జాతీయ నిపుణులైతే చెప్తున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలు అమెరికా డాలర్కు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్న అంశాన్ని అగ్రరాజ్యం గమనించిందని, అవి ఉమ్మడి కరెన్సీని రూపొందించకూడదు, శక్తివంతమైన అమెరికా డాలర్కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని తీసుకురాకూడదని, అలా చేస్తే ఆయా దేశాల దిగుమతులపై 100% సుంకం విధిస్తాం, దీంతో పాటు ఆయా దేశాలు అమెరికాతో వాణిజ్యాన్ని కూడా వదులుకోవాల్సి ఉంటుంది అని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరికలే జారీ చేస్తున్నారు. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా సహా 10 దేశాలు సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 23, 24 తేదీన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులోనే బ్రిక్స్ దేశాలు ఉమ్మడిగా కరెన్సీ రూపొందించడంపై ఆలోచన చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ కూటమి దేశాలకు ఉమ్మడి కరెన్సీకి ఇంకా సమయం ఆసన్నం కాలేదన్నారు. ఆ దిశలో నెమ్మదిగా అడుగులు వేస్తామని చెప్పారు. లేదంటే ఐరోప్య సమైక్య ఎదుర్కొన్న సమస్యల కంటే పెద్దవి ఎదురవుతాయని కూడా చెప్పారు. ప్రస్తుతం కూటమిలోని దేశాలు డిజిటల్ కరెన్సీ వినియోగించుకోవడానికి భారత్తో కలిసి రష్యా పనిచేస్తోంది. సభ్య దేశాలు కొత్త ఆర్థిక సాధనాలను వినియోగించుకోవాలని కూడా పిలుపునిచ్చాయి. దీనిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు. సెంట్రల్ బ్యాంకులతో ఆయా దేశాలకు సంబంధాలు ఏర్పడాలన్నారు. డాలర్ వాడకం సరైనదేనా అనే ఆలోచనలో యావత్ ప్రపంచం ఉందని చెప్పారు. అందుకే చెల్లింపులు, నిల్వల్లో దాని పరిమాణం తగ్గుతోంది. అమెరికా మిత్రదేశాలు డాలర్ నిల్వల్ని తగ్గించుకుంటున్నాయని పుతిన్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ వ్యాఖ్యలతో ప్రపంచంలో టారిఫ్ వార్ మొదలవుతుందా అనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో విదేశాంగ మంత్రి జయశంకర్ డాలర్ వినియోగం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక విధానంలో లేదా దేశ రాజకీయ లేదా వ్యూహాత్మక విధానాల్లో డాలరైజేషన్ భాగం కాదు, కానీ వ్యాపార భాగస్వాములు డాలర్లను తీసుకోని సందర్భాల్లో లేదా వాణిజ్య విధానాల కారణంగా సమస్యలు తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తామని చెప్పారు జయశంకర్. అమెరికాను సుసంపన్నంగా మార్చే తన ప్రణాళిక సుంకం పెంపు చాలా ముఖ్యమైన అంశమని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ స్పష్టం చేశారు. ఇక భారత వస్తువులపై దిగుమతి సుంకం పెంపుదలపై ట్రంప్ గతంలోనే వ్యాఖ్యలు చేశారు. భారత్తో పాటు బ్రెజిల్, చైనాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సో ఏది ఏమైనా ట్రంప్ అయితే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ దూకుడుతోనే ప్రపంచ దేశాలను భయపెట్టి అమెరికా తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో ట్రంప్ ముందుంటారు. కానీ ఇప్పుడు భారత్ చాలా దృఢంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. జీడిపి కూడా గణనీయంగా పెరుగుతోంది. భారత్కు మిత్ర దేశాల సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీని అయితే తీసుకొచ్చేందుకు బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తాయనడంలో ఎటువంటి ఆశ్చర్యమూ లేదు. ఇది వాటి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.